హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంటెరోసైటోజోవన్ హెపాటోపీని కాజ్ చేసే డిసీజ్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది ఫార్మర్స్ ఈ డిసీజ్తోనే చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అది ఎలా కాజ్ అవుతుంది, దాని యొక్క ట్రీట్మెంట్ ఏంటి, ప్రివెంటివ్ మెజర్స్ ఏంటి, వస్తే ఏ విధంగా కంట్రోల్ చేయాలి అనే ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. వాట్ ఈస్ ఈహెచ్పి? ఈహెచ్పి మీన్స్ ఎంటెరోసైటోజోవన్ హెపాటోపీని. ఈహెచ్పి అంటే ఏంటి? ఈహెచ్పి అంటే ఎంటెరోసైటోజోవన్ హెపాటోపీని. దీన్ని సింపుల్గా మనం ఈహెచ్పి అంటాం. ఓకే, ఈహెచ్పి ఈజ్ అ మైక్రోస్పోరిడియన్ పారాసైట్ విచ్ కాజెస్ హెపాటోపాంక్రియాటిక్ మైక్రోస్పోరిడోసిస్. ఈహెచ్పి అంటే ఇది ఒక మైక్రోస్పోరిడియన్ పారాసైట్ అనమాట. ఇదేం కాజ్ చేస్తుంది అంటే హెపాటోపాంక్రియాటిక్ మైక్రోస్పోరిడోసిస్ అనేది కాజ్ చేస్తుంది. ఓకే దెన్, మైక్రోస్పోరిడియన్ పారాసైట్ అంటే ఏంటి? మైక్రోస్పోరిడియన్ పారాసైట్ అంటే గ్రూప్ ఆఫ్ స్పోర్ ఫార్మింగ్ పారాసైట్స్ని మైక్రోస్పోరిడియన్ పారాసైట్ అంటారు. ఒక స్పోర్ ఫార్మింగ్ పారాసైట్స్ అన్నీ కూడా ఒక గ్రూప్గా ఫామ్ అయితే దాన్ని మైక్రోస్పోరిడియన్ పారాసైట్ అంటాం. ఈ ఈహెచ్పి కూడా మైక్రోస్పోరిడియన్ పారాసైటే అనమాట. ఏదైనా డిజీజ్కి నేమింగ్ ఇచ్చేటప్పుడు అది ఎఫెక్ట్ చేసే ఆర్గన్ని కానీ లేదా అది కాజ్ చేసే సిమ్టమ్స్ని బట్టి దానికి నేమింగ్ అనేది ఇస్తారు. అదేవిధంగా ఈ డిజీజ్కి హెపాటోపాంక్రియాటిక్ మైక్రోస్పోరిడోసిస్ అని పేరు ఎందుకు పెట్టారంటే ఈ ఎంటెరోసైటోజోవన్ హెపాటోపీని ఏదైతే ఉందో అది ష్రింప్ యొక్క హెపాటోపాంక్రియాస్ని ఎఫెక్ట్ చేస్తుంది. అందుకని హెపాటోపాంక్రియాటిక్ మైక్రోస్పోరిడోసిస్ అని పెట్టారు. మరి మైక్రోస్పోరిడోసిస్ అని ఎందుకు పెట్టారంటే మైక్రోస్పోర్స్, మైక్రో అంటే చిన్న చిన్న స్పోర్స్ అనేది హెపాటోపాంక్రియాస్లో ఇది ఫామ్ చేస్తుంది. అందుకని చెప్పి దీనికి హెపాటోపాంక్రియాటిక్ మైక్రోస్పోరిడోసిస్ అని పేరు వచ్చింది. ఇట్ వాస్ ఫస్ట్ క్యారెక్టరైజ్డ్ అండ్ నేమ్డ్ ఫ్రమ్ బ్లాక్ టైగర్ ష్రింప్ పీనియస్ మోనోడాన్ ఫ్రమ్ థాయిలాండ్ ఇన్ 2004. ఈ డిజీజ్ అనేది ఫస్ట్ టైం థాయిలాండ్లో ఇన్ ద ఇయర్ 2004లో వచ్చింది. ఫస్ట్ టైం బ్లాక్ టైగర్ ష్రింప్ పీనియస్ మోనోడాన్లో వచ్చింది. It was first discovered in slow growing shrimp but not statistically associated with growth at that time. ఫస్ట్ టైం దీన్ని స్లో గ్రోయింగ్ షింప్లో డిస్కవర్ చేశారు, కానీ ఆ టైంలో ఫస్ట్లో వచ్చినప్పుడు ఇది గ్రోత్ని ఏమీ కూడా ఎఫెక్ట్ చేయలేదు. ఈహెచ్పి ఈజ్ కన్ఫైన్డ్ టు హెపాటోపాంక్రియాస్. ఈ ఈహెచ్పి అనేది ఎంటెరోసైటోజోవన్ హెపాటోపీని అనేది హెపాటోపాంక్రియాస్ని మాత్రమే ఎఫెక్ట్ చేస్తుంది, వేరే అదర్ ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేయదు. ఓకే, మరి హెపాటోపాంక్రియాస్ని ఎఫెక్ట్ చేయడం వల్ల మనకు వచ్చే లాస్ ఏంటి అంటే హెపాటోపాంక్రియాస్ యొక్క యూజ్ ఏంటి? ఫస్ట్ అంటే ఇది ఒక ఇంపార్టెంట్ ఆర్గన్ ఫర్ అబ్జార్ప్షన్ అండ్ స్టోరేజ్ ఆఫ్ న్యూట్రియంట్స్. ఈ హెపాటోపాంక్రియాస్ అబ్జార్ప్షన్కి, న్యూట్రియన్ స్టోరేజ్కి ఉపయోగపడతాయి. ఎప్పుడైతే ఈ హెపాటోపాంక్రియాస్ని ఇది ఎఫెక్ట్ చేస్తుందో కావలసిన న్యూట్రియన్స్ ఆర్గానిజంకి అందకపోవడం వల్ల, అబ్జార్ప్షన్ అనేది కావలసిన న్యూట్రియన్స్ అబ్జార్ప్షన్ సరిగ్గా జరగకపోవడం వల్ల గ్రోత్ అనేది ష్రింప్లో తగ్గిపోతుంది. ఈ విధంగా డిజీజ్ అనేది కాజ్ అవుతుంది. స్టడీస్ సజెస్ట్ దట్ ఈహెచ్పి ఈజ్ అన్ ఎగ్జోటిక్ ప్యాథోజన్. స్టడీస్ని చూస్తే ఈహెచ్పి అనేది ఎగ్జోటిక్ ప్యాథోజన్ అని తెలుస్తుంది. ఎగ్జోటిక్ అంటే ఏంటి అంటే ఫారెన్ కంట్రీలో ఈ డిజీజ్ అనేది ఒరిజినేట్ అయింది. లేటెస్ట్ స్టడీస్ రివీల్ దట్ ఈహెచ్పి ఆల్సో ఇన్ఫెక్ట్స్ పీనియస్ వనామి అండ్ దిస్ డిజీజ్ కుడ్ బి ట్రాన్స్మిటెడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ షింప్ టు షింప్ బై ఓరల్ రూట్. తర్వాత స్టడీస్ ఏమని చెప్పినాయి అంటే ఈహెచ్పి అనేది పీనియస్ మోనోడాన్ మాత్రమే కాదు, పీనియస్ వనామిన్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది అండ్ ఈ డిజీజ్ షింప్ నుంచి షింప్కి ఓరల్ రూట్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది. వై ఈజ్ ఈహెచ్పి ఇంపార్టెంట్? ఈహెచ్పి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకు ఉంది అంటే ఆల్దో ఈహెచ్పి డస్ నాట్ అపియర్స్ టు కాజ్ మోర్టాలిటీ, ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ గ్రోత్ రిటార్డేషన్. ఈహెచ్పి డైరెక్ట్గా షింప్ యొక్క డెత్ని కాజ్ చేయదు, కానీ ఇండైరెక్ట్గా ఏం చేస్తుందంటే దాని గ్రోత్ స్టాప్ అయిపోయేలా చేస్తుంది. అందుకని చెప్పి ఈహెచ్పిని మనం ముందే తెలుసుకుని దాని ప్రివెంటివ్ మెజర్స్ని మనం ఫాలో అవ్వాలి. ఇట్ ఆల్సో ఎఫెక్ట్స్ ద సాయిల్ అలాట్. ఈ ఈహెచ్పి అనేది సాయిల్ని కూడా చాలా ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఒకసారి ఈహెచ్పి వచ్చిందనుకో దాని స్పోర్స్ అనేవి సాయిల్కి అటాచ్ అయిపోయి నెక్స్ట్ టైం మనం కల్టివేషన్ చేసినప్పుడు ఆ కల్టివేషన్ని కూడా ఇది ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకంటే సాయిల్లో అది అలా ఉండిపోతుంది అనమాట. అందుకని సాయిల్ని కూడా ఇది ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి మనం ఇది ముందుగానే తెలుసుకుని ఇది రాకుండా ప్రివెంటివ్ మెజర్స్ని తీసుకోవాలి. ఒకవేళ వస్తే కంట్రోల్ మెజర్స్ని ఫాలో అవ్వాలి. నెక్స్ట్, సైన్ ఆఫ్ డిజీజ్. ఈ డిజీజ్ వచ్చింది అని మనకి సైన్ ఏంటి అంటే యానిమల్స్ విత్ దిస్ డిజీజ్ మే షో వన్ ఆర్ మోర్ ఆఫ్ దీస్ సైన్స్ బట్ ప్యాథోజన్ మే స్టిల్ ప్రెజెంట్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ సైన్ ఆల్సో. ఒక సైన్ కానీ మోర్ ఆఫ్ ది సైన్స్ కానీ చూపించవచ్చు. ఒకవేళ సైన్స్ అనేవి ఏమీ లేకపోయినా కూడా ఆ ప్యాథోజన్ ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో. ఫస్ట్ సైన్ ఏంటి అంటే అన్యూజువల్ రిటార్డెడ్ గ్రోత్.
అన్యూజువల్ రిటార్డెడ్ గ్రోత్ అంటే గ్రోత్ అనేది తగ్గిపోవడం, ఉండే కొద్ది గ్రోత్ అనేది తగ్గిపోవడం. అన్యూజువల్ అంటే ఎటువంటి కారణం లేకుండా గ్రోత్ అనేది స్టాప్ అయిపోతే దాన్ని అన్యూజువల్ రిటార్డెడ్ గ్రోత్ అంటారు. ఇట్ ఈస్ ద బెస్ట్ సైన్ ఆఫ్ దిస్ డిజీజ్. ఇది మనం చూసినప్పుడు దానికి ఈ డిజీజ్ వచ్చింది అని మనం అబ్జర్వ్ చేయగలగాలి. నెక్స్ట్ సైన్ ఏంటి అంటే మనకి ఏదైనా డౌట్ వచ్చింది, ఏంటి గ్రోత్ సడన్గా ఆగిపోతుంది, దీనికి కారణం ఏంటి అని చెప్పేసి మనం ల్యాబ్కి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు మైక్రోస్కోప్లో టిష్యూ సెక్షన్ చేసి చూస్తారు. అలా చూసినప్పుడు హెపాటోపాంక్రియాటిక్స్ యొక్క ఎపిథీలియల్ సెల్స్లో సైటోప్లాస్మిక్ ఇంక్లూజన్స్ అంటే క్లస్టర్స్, ఓవాయిడ్ స్పోర్స్ అనేవి కనిపించినప్పుడు అప్పుడు చెప్తారనమాట ఇది ఈహెచ్పి కాజ్ చేసిన డిజీజ్ అని. హెవీలీ ఇన్ఫెక్టెడ్ డిజీజ్ మే డిస్ప్లే వైట్ ఫీసెస్ ప్యాక్డ్ విత్ మైక్రోస్పోరేడియన్. బాగా డిజీజ్తో ఇన్ఫెక్ట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు వైట్ ఫీసెస్ అనేవి మనకి కనిపిస్తాయి. ఆ వైట్ ఫీసెస్లో ఏముంటుంది, మొత్తం మైక్రోస్పోరేడియన్ పారాసైట్ మాత్రమే ఉంటుంది. మనం టెస్టింగ్కి తీసుకెళ్ళినప్పుడు వైట్ ఫీసెస్ ప్యాక్డ్ విత్ మైక్రోస్పోరేడియన్ అనమాట. నెక్స్ట్, నార్మల్లీ shrimp body grows 3 grams per week, but if it is affected with EHP, then the growth will be only 1 gram per week. నార్మల్గా షింప్ బాడీ అనేది వీక్కి 3 grams పెరుగుతుంది అప్రాక్సిమేట్లీ. కాకపోతే ఇఫ్ ఇట్ ఈస్ ఎఫెక్టెడ్ విత్ ఈహెచ్పితో ఎఫెక్ట్ అయింది అనుకోండి, వీక్కి ఓన్లీ 1 gram మాత్రమే పెరుగుతుంది. దీన్ని అబ్జర్వ్ చేసి కూడా ఇది ఈహెచ్పితో ఎఫెక్ట్ అయి ఉంది అని మనం తెలుసుకుంటాం. స్పీషియస్ సక్సెప్టబుల్ టు ఈహెచ్పికి సక్సెప్టబుల్ అయిన స్పీషియస్ అంటే ఈహెచ్పి ఏ స్పీషియస్ని ఎఫెక్ట్ చేస్తుంది అంటే బ్లాక్ టైగర్ ప్రాన్, సైంటిఫిక్ నేమ్ పీనియస్ మోనోడాన్, పెసిఫిక్ వైట్ షింప్ పీనియస్ వనామి, పెసిఫిక్ బ్లూ షింప్ పీనియస్ టైలిరాస్ట్రిస్. ఈ ఆర్గానిజమ్స్ని మాత్రమే ఈహెచ్పి ఎఫెక్ట్ చేస్తుంది. నెక్స్ట్, ట్రీట్మెంట్. There is no actual treatment for EHP, but it can be controlled by following some management practices, and proper biosecurity is the only way forward to keep this practice away. దీనికి పర్టికులర్ ట్రీట్మెంట్ అంటూ ఏదీ లేదు. ఒకవేళ ట్రీట్మెంట్ చేసినా అది 100% వర్కౌట్ అవుతుంది అనేది కూడా మనం చెప్పలేం. ట్రీట్మెంట్ ఉండదు అంటున్నారు, మరి ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది అని మీరు అడగొచ్చు. ట్రీట్మెంట్ లేదు, బట్ వచ్చింది అనుకోండి, కంట్రోల్ మెజర్స్ ఉన్నాయి. ఒకవేళ రాలేదు, వచ్చే ఛాన్సెస్ ఉంది అంటే ప్రివెంటివ్ మెజర్స్ ఉన్నాయి. ఆ కంట్రోల్ మెజర్స్ ఏంటి, ప్రివెంటివ్ మెజర్స్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. హౌ టు కంట్రోల్ ఈహెచ్పి ఇన్ హ్యాచరీస్లో ఈ ఈహెచ్పి వచ్చింది అనుకోండి, ఏ విధంగా కంట్రోల్ చేయాలంటే సీ దట్ ద బ్రూడ్ స్టాక్ మెచ్యురేషన్ ఫెసిలిటీస్ అండ్ హ్యాచరీ ఫెసిలిటీస్ ఆర్ క్లీన్. బ్రూడ్ స్టాక్ మెచ్యురేషన్ ఫెసిలిటీస్, హ్యాచరీ ఫెసిలిటీస్ అనేవి క్లీన్గా ఉన్నాయి అని ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి, క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అండ్ టు అచీవ్ దిస్ ఆల్ షింప్ మస్ట్ బి రిమూవ్డ్ from hatchery and it should be washed followed by cleaning using 2.5% NaOH solution. ఇలా క్లీన్ చేయాలంటే షింప్ని మొత్తం, హ్యాచరీలో ఉన్న షింప్ మొత్తం కూడా రిమూవ్ చేసేసి దాన్ని వాష్ చేయాలి. ఆ మెచ్యురేషన్ ఫెసిలిటీస్ని, హ్యాచరీ ఫెసిలిటీస్ని వాష్ చేసేసి తర్వాత 2.5% NaOH సొల్యూషన్తో క్లీన్ చేయాలి. అంటే పర్ లీటర్ ఫ్రెష్ వాటర్కి 25 grams ఆఫ్ NaOH సొల్యూషన్ పడుతుంది. The treatment should include all equipments, filters, reservoirs and pipes. ఈ ట్రీట్మెంట్ చేయడానికి మనకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ కావాలి, ఫిల్టర్స్ కావాలి, రిజర్వాయర్స్ కావాలి అండ్ పైప్స్ కూడా కావాలి. ఆఫ్టర్ క్లీనింగ్ విత్ NaOH సొల్యూషన్ ఇట్ షుడ్ బి డ్రైడ్ ఫర్ 7 days. ఇందాక మనం NaOH సొల్యూషన్తో క్లీన్ చేసాం కదా, అలా క్లీన్ చేసిన తర్వాత 7 days దాన్ని అలాగే డ్రై చేసేయాలి. 7 days అయిన తర్వాత ఇట్ షుడ్ బి ఎసిడిఫైడ్ విత్ క్లోరిన్ తోటి ఎసిడిఫై చేయాలి. హౌ టు కంట్రోల్ ఈహెచ్పి ఇన్ ఫార్మ్స్లో ఈహెచ్పిని ఎలా కంట్రోల్ చేయాలి అంటే ఫర్ ఫార్మర్స్ దెర్ ఆర్ 2 issues దట్ హ్యావ్ టు బి సాల్వ్డ్. ఈ ఈహెచ్పి వచ్చినప్పుడు 2 issues ఉంటాయి ఫార్మర్స్ సాల్వ్ చేయాల్సినవి. అవి ఏంటంటే ఫస్ట్ ఇష్యూ ఏంటంటే ఫార్మర్స్ షుడ్ ఎన్ష్యూర్ దట్ ద పోస్ట్ లార్వా దట్ ఈస్ టు బి స్టాక్డ్ ఈజ్ నాట్ ఇన్ఫెక్టెడ్ విత్ ఈహెచ్పి. ఏదైతే మనం పోస్ట్ లార్వాని స్టాక్ చేస్తున్నామో దానికి ఎటువంటి ఈహెచ్పి లేదు అని కన్ఫర్మ్ చేసుకుని మనం స్టాక్ చేయాలి. దానికి అలా ఎలా కన్ఫర్మ్ చేసుకుంటాము అంటే PCR టెస్టింగ్ అనేది చేసి దానికి ఈహెచ్పి లేదు అని కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు స్టాకింగ్ అనేది చేయాలి. ఇష్యూ నెంబర్ 2, సెకండ్ ఇష్యూ ఏంటి అంటే ఇఫ్ ద పాండ్ హ్యాస్ బీన్ ప్రీవియస్లీ ఎఫెక్టెడ్ విత్ ఈహెచ్పి అప్రోప్రియేట్ ప్రిపరేషన్స్ ఆఫ్ పాండ్ మస్ట్ బి డన్. ముందే ఈహెచ్పి తోటి పాండ్ అనేది ఎఫెక్ట్ అయి ఉందనుకోండి, మళ్ళీ ఇంకొక కల్టివేషన్ చేసే ముందు ఆ పాండ్ని ప్రిపేర్ చేయాలి. It is because the spores of EHP have thick walls and are not easy to inactivate.
ఇలా ఎందుకు చేయాలి అంటే ఒకసారి పాండ్ అనేది ఈహెచ్పి తోటి ఎఫెక్ట్ అయిన తర్వాత ఆ ఈహెచ్పి యొక్క స్పోర్స్ ఏవైతే ఉన్నాయో దానికి థిక్ వాల్స్ అనేవి ఉంటాయి, కాబట్టి సాయిల్ తోటి అటాచ్ అయిపోయి ఉంటాయి. కాబట్టి ఏం చేసినా కూడా త్వరగా మనం దాన్ని ఇనాక్టివేట్ చేయలేము. కాబట్టి మనం ఇంకొక కల్టివేషన్ చేసే ముందు దాన్ని ఇనాక్టివేట్ చేసుకుని కల్టివేషన్ చేసుకోవడం మంచిది. ఆ ఈహెచ్పి యొక్క స్పోర్స్ ఎంత థిక్గా ఉంటాయంటే ఈవెన్ హై లెవెల్స్ ఆఫ్ క్లోరిన్ కూడా దాన్ని ఇనాక్టివేట్ చేయలేదన్నమాట, అంత థిక్గా ఉంటాయి. కాబట్టి దాన్ని ఇనాక్టివేట్ చేసి మనం కల్టివేట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్, మళ్ళీ ఎఫెక్ట్ అవ్వకూడదు అంటే. ఇనాక్టివేషన్ టెక్నిక్స్. ఇనాక్టివేషన్ ఏ విధంగా చేయాలి అంటే, టు ఇనాక్టివేట్ అప్లై కాల్షియం ఆక్సైడ్. కాల్షియం ఆక్సైడ్ని క్విక్ లైమ్, బర్న్ట్ లైమ్, హాట్ లైమ్ అని కూడా అంటారు. హెక్టార్కి 6 టన్స్ని యూస్ చేసి దీన్ని ఇనాక్టివేట్ చేయొచ్చు. అది కాకుండా డైక్స్ని, ఏరేటర్స్ ఏవైతే యూస్ చేస్తామో దాన్ని ప్రాపర్గా క్లీన్ చేయాలి. ఈ విధంగా మనం ఇనాక్టివేట్ చేసినప్పుడు ఈజీగా కల్టివేట్ చేయొచ్చు, మళ్ళీ మనకి ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ప్రొసీజర్. ఇది ఎలా ఫాలో అవ్వాలి అంటే, దీనికి ఒక ప్రొసీజర్ అంటూ ఉంటుంది. ఆ ప్రొసీజర్ని మనం కరెక్ట్ వేలో ఫాలో అవ్వాలి. ప్రొసీజర్ ఏంటి అంటే, ఫస్ట్ పాండ్ని మొత్తం కూడా డ్రై చేసేసి నెక్స్ట్ కాల్షియం ఆక్సైడ్ని యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ సెడిమెంట్ని మనం మాయిస్ట్ చేయాలి. ఇలా మాయిస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం యాడ్ చేసిన లైమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. లీవ్ ఫర్ 1 వీక్. అలాగా మాయిస్ట్ చేసిన తర్వాత 1 వీక్ అలా వదిలేసేయాలి. నెక్స్ట్ ఆఫ్టర్ అప్లికేషన్ ఆఫ్ కాల్షియం ఆక్సైడ్ ద సాయిల్ pH రైజెస్ టు 12. కాల్షియం ఆక్సైడ్ మనం ఎప్పుడైతే సాయిల్ సెడిమెంట్కి యాడ్ చేస్తామో, అప్లై చేస్తామో అప్పుడు దాని యొక్క pH అనేది 12కి రైజ్ అవుతుంది. అండ్ దెన్ ఫాల్ బ్యాక్ టు నార్మల్ యాజ్ ఇట్ అబ్జర్బ్స్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ బికమ్ కాల్షియం కార్బోనేట్. ఆ 12కి రైజ్ చేసిన తర్వాత మళ్ళీ నార్మల్కి పడిపోతుంది, ఎందుకంటే ఆ కాల్షియం ఆక్సైడ్ అనేది కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్బ్ చేసుకుని కాల్షియం కార్బోనేట్ అవుతుంది, కాబట్టి నార్మల్ pH లెవెల్కి వచ్చేస్తుంది. పొటాషియం పర్మాంగనేట్, సోడియం హైడ్రాక్సైడ్, ఫార్మిన్ కెన్ ఆల్సో బీ యూస్ టు ఇనాక్టివేట్ ద స్పోర్స్ ఆఫ్ ఈహెచ్పి. మనం కాల్షియం ఆక్సైడే కాకుండా పొటాషియం పర్మాంగనేట్ యూస్ చేయొచ్చు, సోడియం హైడ్రాక్సైడ్ యూస్ చేయొచ్చు, ఫార్మిన్ కూడా యూస్ చేయొచ్చు ఇనాక్టివేట్ చేయడానికి. దీనికి కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది లేదు, కాబట్టి ప్రివెంటివ్ మెజర్స్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ, ఒకవేళ ఇది వస్తే ఆ కంట్రోల్ మెథడ్స్ని కూడా మెయింటైన్ చేసుకుంటే మనకి ఎటువంటి లాస్ అనేది ఉండకుండా ఉంటుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అది వచ్చిన తర్వాత వచ్చింది అని బాధపడే బదులు ముందే ప్రివెంటివ్ మెజర్స్ మనం తీసుకుని జాగ్రత్తగా ఉంటే మంచిది. మెయిన్ ప్రివెంటివ్ మెజర్ ఏంటి అంటే, మనం స్టాక్ చేసే పోస్ట్ లార్వా ఏదైతే ఉందో దానికి ఈహెచ్పి ఎఫెక్ట్ అవ్వలేదు అని టెస్ట్ చేసి మనం స్టాకింగ్ చేసుకోవాలి. అది ఫస్ట్ ప్రివెంటివ్ మెజర్. నెక్స్ట్, నెవర్ యూజ్ లైవ్ స్టాక్ యాజ్ ఫీడ్. లైవ్ స్టాక్ని మనం ఫీడ్గా యూజ్ చేయకూడదు. అలా యూజ్ చేయడం వల్ల ఈహెచ్పి అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మనం ఒకవేళ లైవ్ స్టాక్ వేయాలనుకుంటే దాన్ని డ్రై చేసి డ్రై ఫీడ్గా వేయాలి, కానీ లైవ్ స్టాక్ వేయకూడదు. ఇప్పుడు మీకు ప్రివెంటివ్ మెజర్స్ తెలిసింది, కంట్రోల్ మెజర్స్ తెలిసింది, కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.